ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండినపల్లి రాంప్రసాద్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోమ్ మినిస్టర్ అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించనుంది. అక్కడ ఈ పథకం యొక్క అమలు తీరు, వాస్తవ స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలను ఒక నివేదిక రూపంలో అందజేయనుంది. 2025 సంక్రాంతి పండుగ లోపలే ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ నివేదికలోని అంశాలను బట్టి సాధ్యాసాధ్యాలను, పరిస్థితులను సరిచూసుకొని అందుకు తగిన రీతిలో పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది.